సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ నీకు ఎప్పుడు కూడా టైం కలిసి రావటం లేదు బాబా, నా టైం అస్సలు బాగోలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటావు కదా తల్లి. కానీ నీకు మంచి సమయం అనేది రావటం ఆరంభమైంది తల్లి. ఈ సమయం అనేది చాలా మంచి సమయం. అందువల్ల ఒక్కసారి నా అరచేతిని తాకి చూడు. నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో ఆ అవకాశం అనేది నిన్ను ఎత్తుకుంటూ వస్తుంది మరికొద్ది క్షణాల్లో అని చెప్పి బాబా మనకు ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది. ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండరండి. అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375. మీరు ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. బాబా ఎప్పుడూ కూడా అండి మనకి సిచ్యువేషన్కి తగినట్టుగా ఒక్కొక్క మంచి విషయాన్ని, సందేశాన్ని మనకి పంపిస్తూనే ఉంటారు. అలాగే ఇప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషను ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా రిలేటెడ్గా ఉంటుందండి. ఎందువల్లనంటే మనందరికీ కూడా ఒక సందేహం ఉంటుంది. మనం ఎప్పుడు కూడా బాబాని తలుచుకుంటూనే ఉన్నాము, ఎప్పుడు కూడా సాయిరామ్ 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 అని చెప్పి అనుకుంటూనే ఉన్నామే, దేవుణ్ణి పూజిస్తూనే ఉన్నామే. కానీ మన కష్టాలు అనేవి తప్పటం లేదు. ఎందుకు మనం ఇలా చేయటం వల్ల మనకి ఏంటి ప్రయోజనం అని చెప్పేసి చాలా మందికి కూడా ఒక సందేహం అనేది ఉండొచ్చు. అసలు పూజలు ఫలించట్లేదు, పరిహారాలు చేస్తున్నాము ఫలించట్లేదు అని చెప్పి లైఫ్లో విసిగిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. కానీ మనం చేసే ప్రతి విషయానికి కూడా ఏదో ఒక కారణం ఉంటుందండి. కారణం లేకుండా ఏమీ జరగదు అనడానికి ఈ కథ చాలా వరకు కూడా ఉదాహరణ. ఇంకా బాబా గారు చెప్పబోయే ఆ కథ ఏంటో విందామండి. ఒక ఊర్లో అండి ఒక భక్తుడున్నాడు. ఈయన నిజంగా అండి ఎప్పుడు కూడా బాబాని తలుచుకుంటూనే ఉంటాడు. అలాంటిది ఆయనకు ఒక గొప్ప అవకాశం అండి. అతనికి ఒక గొప్ప అవార్డు అనేది రాబోతుందండి. ఆ అవార్డు తీసుకోవటం కోసం అతను ఫారెన్ వెళ్ళవలసిన పరిస్థితి, అంటే ఫ్లైట్ ఎక్కి ఫారెన్ వెళ్ళవలసిన పరిస్థితి. అలాంటి ఫ్లైట్ అనేది తను ఎక్కుతాడండి. ఫ్లైట్ ఎక్కుతాడు, వెళుతూ ఉండగా మధ్యలోనే ఆ ఫ్లైట్ అనేది కింద పడిపోతుంది, ఒక అడవుల్లో ఆగిపోతుంది అనమాట. అలా ఆగిపోయేసరికి ఇతను ఎలాగోలా తప్పించుకొని కొంచెం రోడ్డు మీదకి రావడం అనేది జరుగుతుంది. అక్కడ ఎలాగైనా సరే అంటే అవార్డు తీసుకునే సమయానికి అతను వెళ్ళాలి. అక్కడికి కనుక వెళ్ళలేకపోతే ఆ అవార్డు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఆ అవార్డు కోసం తను చాలా కష్టపడి వచ్చాడనమాట. ఇంకా అది మిస్ అయిపోతే కనుక, ఆ సమయానికి వెళ్ళకపోతే కనుక తన జీవితంలో చాలా లాస్ అయిపోతానని చెప్పేసి చాలా భయపడుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో బయటికి కొంచెం రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అక్కడ అతనికి ఒక కారు అనేది కనిపిస్తుందండి. ఆ కారు దగ్గరికి వెళ్ళి అతన్ని అడుగుతాడనమాట, అయ్యా నేను పలానా చోటుకి వెళ్ళాలి, నన్ను కొంచెం డ్రాప్ చేస్తారా అని చెప్పేసి అడిగినప్పుడు సరేనండి ఎక్కండి అని చెప్పేసి అతను ఆ కారులో తీసుకొని వెళ్తాడు. వెళుతూ ఉండగా ఆ కారులో వెళ్ళేటప్పుడు మంచి వర్షం అండి, చాలా పెద్ద వర్షం. అసలు ఆ కారు డ్రైవ్ చేయలేనంత పరిస్థితి. అప్పుడు ఆ కారుని ఒక చెట్టు దగ్గర ఆపేసి, అయ్యా నేను ఇంతకు అంటే ముందుకు వెళ్ళలేకపోతున్నాను, చాలా పెద్ద వర్షంగా ఉంది, మిమ్మల్ని సరైన టైంకి నేను తీసుకువెళ్ళలేను అంటే అతని పలానా చోటికి వెళ్ళాలి అని ఆ కారు డ్రైవర్తో చెప్పడం వల్ల అతను సరే ఎక్కండి అని చెబుతాడు. ఇంకా అతనికి అవార్డు తీసుకునే సమయం అనేది కూడా ముగిసిపోతుంది, వెళ్ళలేని పరిస్థితి. ఇంకా ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, అయ్యో ఈ కారులోంచి దిగిపోమంటున్నాడు, బయటేమో ఒక వర్షం అని చెప్పేసి కారులో కూర్చొని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడనమాట. అప్పుడు అతనికి కొంచెం దూరాన ఆ అంతటి వర్షంలోనే ఒక చిన్న వెలుగు అనేది కనిపిస్తుందండి. అంటే ఒక లాంతర్ వెలుగు అనేది అతనికి కనిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి దిగేసి పరిగెత్తుకుంటూ ఆ లాంతర్ వెలుగు దగ్గరికి వెళతాడనమాట. అది ఒక గుడిసె అండి, పూరి గుడిసె ఉన్న ఒక ఇల్లు అనమాట. ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడ తలుపు కొడతాడనమాట. ఆ తలుపు తీయటానికి ఒక ఆవిడ వస్తుంది. ఆవిడ ఏంటండి ఎవరు మీరు ఇలా వచ్చారు అని చెప్పేసి అడిగినప్పుడు అది పరిస్థితి చెబుతాడనమాట ఆయన. అంటే నేను పలానా ఊరెళ్తున్నానమ్మా, నాకు ఫ్లైట్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల నేను వచ్చిన ఫ్లైటు అది అడవుల్లో పడిపోయింది, అక్కడి నుంచి నేను అడ్రస్ తప్పిపోయానంటే దారి తప్పిపోయాను, నేను వెళ్ళడానికి నాకు వాహన సదుపాయం కూడా లేదు, చీకటి పడిపోయింది, ఈరోజు రాత్రికి మీ ఇంట్లో ఉండడానికి నాకు స్థానం ఇస్తే కనుక అంటే అవకాశం ఇస్తే కనుక
కనుక ఈరోజు రాత్రి మీ ఇంట్లో తలదాచుకొని తెల్లవారేసరికి వెళ్ళిపోతానమ్మా అని చెప్పినప్పుడు ఆయన ఉన్న పరిస్థితి అనేది ఆవిడకి అర్థమవుతుంది. సరేనండి రండి లోపలికి అని చెప్పేసి ఆమెకి వాళ్ళ దగ్గర ఉన్నంతలోనే భోజనం పెడతారు. ఆయన కూడా అక్కడ నిద్రించి తెల్లవారుజామున వెళ్ళేటప్పుడు అమ్మ నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి బయలుదేరుతూ ఉన్న సమయంలో ఆమె వచ్చిన దగ్గర నుంచి కూడా ఈయనతో మాట్లాడుతూనే ఉంటుందండి. మాట్లాడుతూ ఉన్నంతసేపు కూడా రాత్రి నిద్రించేటప్పుడు కూడా ఆమెనే పరిశీలిస్తూ ఉంటాడనమాట. ఈవిడ నోరు మెదుపుతూ ఉంటుంది, ఏదో హమ్ చేస్తూనే ఉంటుంది, నోట్లో పెదాలు కలుపుతూనే ఉంటుంది. అప్పుడు వెళుతూ ఆయనకు ఒక సందేహం వస్తుంది. అమ్మ ఏంటి మీరు ఇలాగ ఎప్పుడు చూసినా కూడా నోట్లో ఏదో నములుతున్నట్టుగానో ఏదో హమ్ చేస్తున్నట్టుగానో ఏదో అంటున్నట్టుగా అనిపిస్తుంది, ఏంటి అంటున్నారు అని అంటే, అయ్యా నాకు ఆ భగవంతుడు అంటే చాలా ఇష్టం, నేను ఆ సాయినాథుడిని నమ్ముతున్నాను, సాయినాథుడు నాకు ఎలాగైనా సరే సహాయం చేస్తాడు అని. అంటే నాకు ఒక బిడ్డున్నాడు, అతనికి ఒక 10 ఏళ్ల వయసు ఉంటుంది, అతను లేచి నడవలేని పరిస్థితి, అతనికి ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి అనేది ఉంది. అలాగా ఆపరేషన్ చేయాలి అంటే చాలా పెద్ద ఖర్చు అవుతుంది. అంతేకాకుండా అలాంటి ఒక డాక్టరు చాలా దూరాల్లో ఉన్నాడు, అతన్ని కలవడానికి కూడా మేము వెళ్ళలేము. ఇలాంటి డాక్టర్ మట్టుకే అతనికి ట్రీట్ చేయడానికి, అంటే అతనికి గుణం చేయాలి అని చెప్పి డాక్టర్స్ చెప్పారు. అందువల్ల నేను ఇలా అనుకోవడం తప్ప, నా సాయినాథుడిని నేను తలుచుకోవడం తప్ప నేను అంతకంటే ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి ఆయనకి చెప్పినప్పుడు ఆ డాక్టర్ పేరండి, అంటే పలానా ఫారెన్లో ఉంటాడు ఇలాగా, ఆ డాక్టర్ పేరు కూడా ఆవిడ చెప్తుంది. చెప్పేసరికి అతనికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయండి. అతను ఎవరో కాదండి, అక్కడ ఆశ్రయం తీసుకొని అక్కడికి వచ్చిన ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ అయిన మనిషి ఎవరు అని అంటే, ఆవిడ ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉంటుందో, తన బిడ్డని గుణం చేయాలి అని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఓం సాయిరామ్ అని చెప్పేసి నోట్లో అనుకుంటూ ఉంటుందో, అలాంటి భగవంతుడు ఎక్కడో ఉండాల్సిన ఆ డాక్టర్ని ఇక్కడికి ఆవిడ దగ్గరికి తీసుకొచ్చాడండి. ఆవిడ దగ్గరికి తీసుకొచ్చి ఆ రోజంతా కూడా ఆవిడతో ఉండటం, భోజనం చేయటం ఇలా అంతా కూడా జరిగింది అని అంటే ఆ పిల్లవాడిని కాపాడటం కోసం, ఆ పిల్లవాడిని కాపాడుతాడని చెప్పి ఆవిడ నమ్మకం అని ఎలా అయితే కాపాడిందో, అంటే అండి అతనికి ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యింది కూడా దీనికోసమే. అలా గనక ఫ్లైట్ యాక్సిడెంట్ అవ్వకపోతే ఆ డాక్టరు అక్కడికి వచ్చి ఉండేవాడు కాదు. అంటే ఆ వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి, అంత ఖర్చు పెట్టుకొని, అందువల్ల ఆ డాక్టర్నే ఇక్కడికి రప్పిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి భగవంతుడు చేసిన లీలలండి ఇవన్నీ కూడా. మనందరము అనుకుంటాం, అయ్యో మనం ఇలా అనుకుంటున్నామే, నాకేమీ మంచి జరగటం లేదు అని. నిజంగా ఊహించని అద్భుతాలు అనేవి జరుగుతాయండి మనం చేసే ప్రతి మంచి పనిలో కూడా. నిజంగా ఆ దేవుణ్ణి నమ్ముకోండి, మీరు ఏ దేవుణ్ణి నమ్ముకున్నా సరే ప్రతి విషయానికి కూడా ఆధ్యాత్మికంగా మనం ఎలా అయితే చక్కగా ముందుకు వెళుతూ ఉంటామో, ఇప్పుడున్న రోజుల్లో అండి మనం మనుషుల్ని ఎంతో మందిని నమ్ముతూ ఉంటాం, వాళ్ళ మీద నమ్మకాలు పెట్టుకుంటూ ఉంటాం, అది మన పర్సనల్ కాబట్టి. అలాంటి నమ్మకాల కంటే మన నిజంగా భగవంతుడిని నమ్మి కొంచెం మన జీవితంలో అండి 100%లో కనీసం ఒక 50% అయినా మన భగవంతుడిని నమ్మగలిగితే నిజంగా మనకి మంచి దారి అనేది ఆ భగవంతుడు చూపిస్తాడు. ఎలాంటి సమయాల్లో ఎప్పుడు వచ్చి సహాయం చేయాలి అనేది భగవంతుడికి చాలా బాగా తెలుసు కదండి. అందువల్లే ఆ భగవంతుడు ఏదైతే అవకాశం కోసం తను ఎదురు చూస్తూ ఉందో ఆ అవకాశాన్ని తనే తీసుకొచ్చాడనమాట దగ్గరికి. తను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని. అలాగే మనందరము కూడా అండి, మీరందరూ కూడా ఏదైతే ఒక విషయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అది ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. భగవంతుని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఇన్ని పూజలు పరిహారాలు చేశానో జరగలేదని ఎవరు కూడా అధైర్యపడకండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, ఓం సాయిరామ్.